హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లావణ్య ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీ నిత్యశ్రీ. ఈరోజు నేను కాకి నెమలికల కథ చెప్పబోతున్నాను. ఎలా ఉందో వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి తన నలుపు రంగు చూసుకొని ఎంతో అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు నెమలి ఎంత అందంగా ఉంటుంది, అందరూ దాన్నే పొగుడుతారు, నన్నెవరు పట్టించుకోరు అని బాధపడింది. ఒకరోజు కాకికి నెమలికలు దొరికాయి. అది వెంటనే తన రెక్కలకి అంటించుకుంది. కాకి నెమలికలను తన రెక్కలకి అంటించుకున్న వెంటనే నేను కూడా నెమలిని అని వాడి వెంట తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు కాకి నెమలి గుంపు దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీలాంటి నెమలిని, నన్ను కూడా మీతో చేర్చుకోండి అని అడిగింది. అప్పుడు నెమళ్ళన్నీ దాన్ని చూసి నవ్వి, నువ్వు నెమలివి కావు, నీ స్వరం, నీ నడక అన్నీ కాకిలాగానే ఉన్నాయి అని దాన్ని తోసేశాయి. అప్పుడు కాకి అవమానంతో అడవి బయటికి వచ్చింది. అది మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తన ఫ్రెండ్స్ తనని దూరం పెట్టాయి. మమ్మల్ని వదిలేసి నువ్వు అడవిలో ఉన్న నెమళ్ళ దగ్గరికి వెళ్ళావు, ఇప్పుడు మా దగ్గరికి రావద్దు అని దూరం పెట్టాయి. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను అని కాకి చాలా బాధపడింది. నీతి ఏమనగా, మనం మనలానే ఉండాలి తప్పితే వేరే వేషం వేసుకొని ఉన్న గౌరవం కూడా పోగొట్టుకోకూడదు.